హలో ఫ్రెండ్స్, నాకైతే ఫ్లిప్కార్ట్ యాప్ లో 5,000 రూపాయలు అనేది లోన్ అయితే రావడం జరిగింది. ఫ్లిప్కార్ట్ యాప్ వాళ్ళు అయితే దాదాపు 2 లక్షల వరకు లోన్ అయితే ఇస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా మనీ వీవ్ ఇలా కొన్ని రకాల పార్ట్నర్స్ ద్వారా అయితే వాళ్ళైతే లోన్ అయితే ఆ కస్టమర్స్ కి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారు. ఓకేనా, ఏ విధంగా ఫ్లిప్కార్ట్ యాప్ లో ఆ లోన్ అనేది పొందాలి, ఏ విధంగా లోన్ అప్లై చేయాలి, ఏ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి అనేది మీకు ఆ డీటెయిల్ గా అయితే మీకు అయితే చెప్తాను. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో మీరు ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ హోమ్ పేజ్ లో మీకు అక్కడ అకౌంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడానికి కింద చూడండి మీకు ఇన్స్టెంట్ అప్ టు 1 lakh రూపీస్ లోన్ అని ఉంటుంది. చూడండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే చూడండి మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క నేమ్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్ యువర్ పాన్ దగ్గర మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించిన నెంబరు, అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ జెండర్ దగ్గర మేల్ అంటే మేల్, ఫీమేల్ అంటే ఫీమేల్, అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర సాలరీ ఉంటే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా లోన్ పర్పస్ వచ్చేసి పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కింద వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా పిన్ కోడ్ దగ్గర మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మీ యొక్క సిటీకి సంబంధించిన నేమ్, డీటెయిల్స్ అనేది మీరు క్లారిటీగా వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క చూస్ యువర్ ఇండస్ట్రీ దగ్గర మీ యొక్క ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, వర్క్ ఫీల్డ్. అదేవిధంగా కంపెనీ నేమ్ దగ్గర మీ యొక్క కంపెనీ నేమ్, అదేవిధంగా ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ దగ్గర మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే ఆఫర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఎంత లోన్ అనేది అప్రూవల్ అయింది, ఎంత లోన్ లిమిట్ అనేది వచ్చిందో మీకు అయితే ఇక్కడ ఈ విధంగా లోన్ లిమిట్ అయితే వస్తుంది. ఈ విధంగా లోన్ లిమిట్ వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, లోడింగ్ అయిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే యువర్ ఆఫర్ ఈజ్ బీయింగ్ సేవ్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ప్లీజ్ సేవ్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వెబ్సైట్లో అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మనీ వీవ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. నాకైతే ఇక్కడ మనీ వీవ్ వెబ్సైట్ అనేది మనీ వీవ్ వెబ్సైట్ ద్వారా అయితే లోన్ అనేది అప్రూవల్ అయితే కావడం జరిగింది. ఫ్లిప్కార్ట్లోనే మనకు కొన్ని రకాల ఫినాన్షియల్ యాప్స్ నుంచి లోన్ అనేది అప్రూవల్ అయితే అవుతుంది. నాకైతే మనీ వీవ్ యాప్లో అయితే నాకైతే లోన్ అనేది అప్రూవల్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మీ ఇన్కమ్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా క్లారిటీగా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా మదర్ నేమ్ దగ్గర మీ యొక్క మదర్కి సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా, జస్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసాను. నెక్స్ట్ కింద వచ్చేసి మీరు హౌస్ ఉంటే ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి, లేదా అక్కడ వచ్చేసి మీరు రెంట్ ఉంటే రెండు హౌస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్పస్ ఆఫ్ లోన్ దగ్గర వచ్చేసి మీరు ఏదో ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు లోన్కి సంబంధించి పర్పస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక లోన్ పర్పస్ దగ్గర మీరు ఏదో ఒక లోన్ పర్పస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకు తీసుకుంటున్నారు లోన్ అనేది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క బిజినెస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్కి సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా బిజినెస్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీ యొక్క విలేజ్కి సంబంధించి మీరున్న అడ్రస్ ఇక్కడైతే ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా వచ్చేసి ఇక్కడ వచ్చి మీరు సోల్ ప్రొప్రైటర్షిప్, అదేవిధంగా ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఆ ప్రొఫెషనల్ సర్వీస్ అయినా కానీ, లేదా ట్రాన్స్ఫర్ ఆపరేటర్స్ కానీ, లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని కానీ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా అదర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అవుతాయి. అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత డిజిటల్ లాకర్ కేవైసీ, ఆపర్లెస్ ఈ కేవైసీ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు అయితే డిజిటల్ లాకర్ యాప్ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు డిజిటల్ లాకర్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, లోడింగ్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. జస్ట్ ఇక్కడ వచ్చి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిజిలాగర్కి సంబంధించి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు కేవైసీ అనేది సబ్మిటెడ్ అయితే అవుతుంది. సబ్మిటెడ్ అయిన తర్వాత ఈ విధంగా కేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది.
వచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీరు అయితే బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ మాన్యువల్లీ ఉంచండి. జస్ట్ ఇక్కడ ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ మాన్యువల్లీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ దగ్గర వచ్చి మీకు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ దగ్గర అకౌంట్ నెంబర్, అదేవిధంగా ఐఎఫ్సీ కోడ్ దగ్గర ఐఎఫ్సీ కోడ్, అదేవిధంగా అకౌంట్ నెంబర్ అయితే 2 times అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు ఐఎఫ్సీ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు వెరిఫై న్యూ మీద క్లిక్ చేయండి. వెరిఫై న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీరు ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్లో అయితే ₹1 అనేది యాడ్ అయితే అవుతుంది. ఆ ₹1 అనేది క్రెడిట్ అయితే అవుతుంది. అయిన తర్వాత జస్ట్ మీ యొక్క సక్సెస్ఫుల్గా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ అయితే అవుతాయి. అయిన తర్వాత జస్ట్ ఇక్కడ టేక్ సెల్ఫీ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా టేక్ సెల్ఫీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఒక సెల్ఫీ అనేది దిగాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక సెల్ఫీ అనేది దిగిన తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చి మీరు టేక్ పిక్చర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా టేక్ పిక్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత అప్లికేషన్కి సంబంధించి స్టేటస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర మనకు ఇన్ ప్రోగ్రెస్లో అయితే పడింది. చూడండి మన యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా ప్లాన్ సెలెక్టెడ్, అదేవిధంగా లోన్ అప్లికేషన్, ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా లోన్ ఈఎంఐ ఆటో డెబిట్ నాచ్, అదేవిధంగా రివ్యూ అండ్ సబ్మిట్ అగ్రిమెంట్, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఈ విధంగా కొన్ని 5 steps అయితే మనకైతే ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో లోన్కి సంబంధించి ప్లాన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత లోన్ అప్లికేషన్ అనేది మనకైతే ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లోన్ ఈఎంఐ ఆటో డెబిట్ అనేది మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన లోన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోండి మీకు లోన్కి సంబంధించి నాకు డీటెయిల్స్ అయితే వచ్చాయి. చూడండి ఆ లోన్ అమౌంట్, అదేవిధంగా ఆ లోన్ అమౌంట్కి సంబంధించి ఫీ ఎంత ఉందో, అదేవిధంగా ఆ లోన్కి సంబంధించి మనకు టర్మ్స్ అనేది ఎన్ని మంత్స్ మనం ఈఎంఐ కట్టాలి, అదేవిధంగా మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చి మీకు ఎనేబుల్ ఈఎంఐ ఆటో డెబిట్ దగ్గర ఎనేబుల్ న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఎనేబుల్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎనేబుల్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మీరు ఈఎంఐ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు ఈఎంఐ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క లోన్కి సంబంధించి ఈఎంఐకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. వచ్చిన తర్వాత కింద మీకు నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా ఏటీఎం డెబిట్ కార్డ్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏటీఎం కార్డ్ ద్వారా వచ్చేసి మీరైతే మీ యొక్క ఈఎంఐ ఆటో డెబిట్ అనేది ఆన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది మీకు మంత్లీ మీ యొక్క అకౌంట్లో నుంచి కట్ అయితే అవుతుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు ఏటీఎం కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఏటీఎం కార్డ్ మీద ఉన్న ఆ ఏటీఎం కార్డ్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఏటీఎం కార్డ్ సంబంధించి పిన్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఏటీఎం కార్డ్ మీద మంత్, అదేవిధంగా ఇయర్ ఎక్స్పైరీ డేట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ యొక్క ఈమెంట్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్లీ ఆటో డెబిట్ ఎనేబుల్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వస్తుంది. రివ్యూ అండ్ సబ్మిట్ అగ్రిమెంట్ దగ్గర కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రైవేట్ రెఫరెన్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీలో ఒకరు, అదేవిధంగా మీ ఫ్రెండ్ లిస్టులో ఒకరికి సంబంధించి నేమ్, అదేవిధంగా నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కీప్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ లోన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి, రివ్యూ లోన్ డీటెయిల్స్ అని. ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చి మీరు కింద టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అగ్రిమెంట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అగ్రిమెంట్ అయితే క్లారిటీగా అయితే చదవండి. చదివిన తర్వాత ఇక్కడ అగ్రిమెంట్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా ఇంట్రెస్ట్, అదేవిధంగా లోన్ అమౌంట్, ఈ విధంగా ఉంటాయి. వచ్చిన తర్వాత జస్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. చూడండి లోడింగ్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ యొక్క అగ్రిమెంట్ అనేది అగ్రి అయితే అవుతుంది. అయిన తర్వాత మీ ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు ఒక వీడియో కాల్ అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ వీడియో కేవైసీలో వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే చెప్పండి. నేను చెప్పిన తర్వాత ఈ విధంగా రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ యొక్క వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఈ విధంగా థ్యాంక్ యూ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ అనేది ఇన్ ప్రోగ్రెస్ అయితే పడుతుంది. 1 అవర్లో మీకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. మీకు ఫీజు కరెక్ట్ అయ్యి మీకైతే లోన్కి సంబంధించి అమౌంట్ అయితే డబ్బులు అయితే పడతాయి. ఈ పడిన డబ్బులు వచ్చేసి మీరైతే ఆటోమేటిక్గా మీకు అకౌంట్లో ప్రతి నెల మీరు ఏ డేట్ పెట్టారో ఆ డేట్లో అయితే అమౌంట్ అయితే కట్ అయితే అవుతాయి. లేదా ఒక పూర్తిగా మీరు లోన్ అనేది క్లియర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆ లోన్ అనేది క్లియర్ అయితే చేసుకోవచ్చు. మొత్తానికి నేను అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నాకైతే లోన్ అనేది ఆ శాంక్షన్ అయితే కావడం జరిగింది. అదేవిధంగా నాకు అకౌంట్లో కూడా డబ్బులు అయితే
ఆ క్రెడిట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి మీకు లోన్ సంబంధించిన అమౌంట్ అనేది. నేను 5,000 రూపాయలు లోన్ తీసుకుంటే నాకు చార్జెస్ పోను నాకు వచ్చేసి 4,798 రూపాయలు అయితే నాకైతే నాకు అకౌంట్ లో అయితే క్రెడిట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి మీరు మెసేజ్ కూడా ఆ మనీ రిసీవ్డ్ అని చూసుకోండి ఫ్రెండ్స్. నాకైతే లోన్ అనేది విత్ ఇన్ 1 hour లో నాకు లోన్ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. ఈ విధంగా వచ్చేసి మీరు చాలా ఈజీగా ఫ్లిప్కార్ట్ యాప్ లో వచ్చేసి ఈ విధంగా లోన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ యాప్ అనేది మనీ వ్యూ అదే విధంగా యాక్సిస్ బ్యాంకు ఇలా కొన్ని రకాల యాప్స్ ద్వారా అయితే లోన్ అనేది మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. డైరెక్ట్ గా మనకు ఫ్లిప్కార్ట్ యాప్ ఇవ్వదు. అది కొన్ని రకాల ఫినాన్షియల్ లెండర్ పార్ట్నర్స్ ద్వారా అయితే ఫ్లిప్కార్ట్ యాప్ అనేది మనకి లోన్ అయితే ఇప్పిస్తుంది. మీకు ఒకవేళ లోన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా మీరు ఫ్లిప్కార్ట్ యాప్ లో నుంచి మరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనీ వ్యూ యాప్ అయితే లోన్ అయితే వచ్చింది. నేను ఒకవేళ అడ్వాన్స్ గా లోన్ కట్టాలనుకుంటే జస్ట్ ఆ మనీ వ్యూ యాప్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ అనేది ఓపెన్ చేసి అందులో ఆ మనీ వ్యూ యాప్ లో అయితే మనీ వ్యూ యాప్ యూజ్ చేసి నేనైతే డైరెక్ట్ గా అయితే లోన్ అనేది అడ్వాన్స్ గా అయితే పే అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీగా ఆ ఫ్లిప్కార్ట్ యాప్ లో అయితే లోన్ అయితే తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్